నిత్యం వార్తల్లో నిలిచే నటీమణుల్లో నటి సమంత ఒకరు. అటు సినిమాలతో పాటు ఇటు వ్యక్తిగత జీవితంలోనూ నిత్యం వార్తల్లో నిలుస్తూ ఉంటారు శామ్. పెళ్లి, ఆపై విడాకులు, అనారోగ్య సమస్యలు, ఇలా శామ్ ఇటీవల నిత్యం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తూ ఉన్నారు. మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న సమంత ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. దీంతో సినిమాలకు దూరంగా ఉంటున్న సమంత ప్రస్తుతం పూర్తి స్థాయిలో చికిత్సపైనే దృష్టి సారించారు. దీంతో కొత్త సినిమాలకు సైన్ చేయలేదు శామ్. ఈ నేపథ్యంలో తాజాగా యూట్యూబ్ వేదికగా పాడ్కాస్ట్ సిరీస్ను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా పలు అంశాలపై మాట్లాడుతున్న శామ్ తాజాగా అభిమానుల గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఇంతమంది అభిమానులను సొంతం చేసుకోవడం చిన్న విషయం కాదని చెప్పుకొచ్చారు. ఇక తన అభిమానుల్లో చాలా మందికి వినోదం, ఫ్యాషన్, మేకప్ పై ఆసక్తి ఎక్కువ ఉంటుందని, వారిని చూసి ఎన్నో విషయాలపై తన అభిప్రాయాన్ని మార్చుకున్నట్లు శామ్ తెలిపారు. కొత్త అంశాలపై అవగాహన వచ్చిందని, తన మాటలు కొద్ది మందిపై ప్రభావం చూపినా ఆనందమేనన్న సమంత వీటి ద్వారా కొంతమందిలో అయినా మార్పు తీసుకురాగలిగితే అంతకు మించి తానేం కోరుకోను అని తెలిపారు. ఇక ఇప్పటికీ ఎక్కడో ఒక చోట తన మాటను గౌరవించే వాళ్ళు ఉండటం అదృష్టమని శామ్ చెప్పుకొచ్చారు. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా అది సరైనదా కాదా అని ఆలోచిస్తానని చెప్పుకొచ్చిన శామ్ మానసికంగా ప్రశాంతంగా లేకపోతే శారీరకంగా కూడా ఫిట్గా ఉండలేరని తెలిపారు. అందుకే తాను మానసిక ఆరోగ్యానికి ప్రాముఖ్యతనిస్తానని చెప్పుకొచ్చారు. కెరియర్ విషయానికొస్తే సమంత ప్రస్తుతం సిటాడెల్ అనే వెబ్ సిరీస్లో నటిస్తూ ఉన్నారు. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ వెబ్ సిరీస్ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది.